హలో అందరికీ. మేమైతే తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా తొందరగా కూడా అయిపోయింది. 4 అవర్స్లో అయితే దర్శనం అయితే పూర్తయింది. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, రూమ్స్ ఎక్కడ బుక్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. తిరుపతి వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము 3 months బ్యాక్ టికెట్స్ బుక్ చేసాము. ఎక్కడ బుక్ చేయాలి ఆన్లైన్లో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ ఉంటుంది. అందులో టికెట్స్ బుక్ చేసుకోవాలి. 10 o'clock అయితే రిలీజ్ చేశారు దర్శనం టికెట్స్. 10 minutesలో అన్ని టికెట్స్ అయితే అయిపోతాయి. మనం తొందరగా బుక్ చేసుకుంటేనే టికెట్స్ అనేవి ఉంటాయి. మేము 300 rupees టికెట్ అయితే బుక్ చేసాం. ఈ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే దర్శనం అయితే 5 to 6 hours పడుతుంది జనాలు ఎక్కుంటే, లేదంటే 3 to 4 hours కూడా పడుతుంది జనాలు లేకపోతే. మాకైతే 4 hours అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. అలాగే రూమ్స్ కూడా మనము టికెట్స్ బుక్ చేసిన 2 daysకి అయితే రూమ్స్ బుక్ చేసుకోవాలి. మేము శ్రీనివాసం వసతి గృహంలో అయితే రూమ్ అయితే బుక్ చేసాము. చూడండి రూమ్ అయితే ఇలా ఉందో. 2 beds ఇచ్చారు. అలాగే సపరేట్ బాత్రూమ్స్ ఇచ్చారు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మనం ఒక్కొక్కసారి లైట్స్ ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోతాము. ఇక్కడ అలా మర్చిపోకుండా ఉండడానికి అని కీ పెడితేనే కరెంట్ వస్తుంది, కీ తీసేస్తే కరెంట్ పోతుంది. అలా మనం వెళ్ళేటప్పుడు లాగేసి వెళ్తాం కాబట్టి తాళం తీయగానే పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది. లైట్స్ ఫ్యాన్ ఆన్ ఉన్నా కానీ కరెంట్ ఏమది సప్లై కాదు. మేము చాలాసేపు ట్రై చేసాము కరెంట్ రావడం లేదా అని. మెయిన్ ఆఫ్ ఉందా అవన్నీ చెక్ చేసాము. లైట్స్ ఫ్యాన్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే ఈ కీ పెడితేనే కరెంట్ వస్తుంది అని చెప్పారు. కీ పెట్టగానే కరెంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఏసీ రూమ్స్ ఉన్నాయి, అలాగే నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మేము ట్రైన్కి వచ్చాము. స్లీపర్ బుక్ చేసాము. సికింద్రాబాద్లో 5:30కి ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 7:30కి అయితే తిరుపతి స్టేషన్లో అయితే దిగాము. స్టేషన్ నుంచి మనకు 3 kilometers దూరంలో అయితే శ్రీనివాసం వసతి గృహాలు అయితే ఉంటాయి. అక్కడ ఆటోస్ వాళ్ళకి చెప్తే వాళ్ళే దించుతారు. 100 rupees అయితే ఛార్జ్ చేశారు. చాలా ఆటోస్ కార్స్ అయితే చాలా ఉంటాయి. మార్నింగ్ వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం టిఫిన్ అలా తిని మేమైతే కొండపైనకైతే వెళ్తున్నాము. బస్సులో వెళ్తున్నాము. కొండపైనకి బస్సెస్, కార్స్, జీప్స్ అలా ఉన్నాయి. ఆటోస్ నాట్ అలౌడ్. ఆటోస్ ఏం అలౌ లేవు. నేనైతే ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నా, డేస్ కాదు ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాను తిరుపతికి వెళ్ళాలి అని. నాకు మాత్రం ఇప్పుడు పిలుపు వచ్చింది వెంకన్న స్వామి దగ్గర నుంచి. అయితే 8th classలో ఉన్నప్పుడు వెళ్ళాను. మళ్ళీ మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం అయితే ఇప్పుడే వెళ్ళడం, తిరుపతికి వెళ్ళడం. కొండపైనకి వెళ్తుంటే ఆ ప్రకృతి చూడడానికి, స్వామివారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. అందంగా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది తిరుపతి. ఇక్కడ అందరిని అయితే ఆపేస్తారు. ఆపేసి చెకింగ్ చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ అలా ఏమీ అలౌ చెయ్యరు. అందరు దిగి చెక్ చేసుకున్న తర్వాతనే అలౌ చేస్తారు కొండపైనకి. మేము బస్కు రైట్ సైడ్ కూర్చున్నాము. లెఫ్ట్ సైడ్ కూర్చుంటే ఇదంతా బాగా కనిపిస్తుంది. నాకు కనిపించిన దగ్గరనే నేనైతే వీడియో తీసాను. కొండలు అవన్నీ మనకు ఒక దగ్గర స్వామివారి రూపం అయితే కనిపిస్తుంది. మేమైతే బస్ స్టాప్ నుంచి అయితే చాలా దూరం అయితే ఉంది కళ్యాణకట్ట. మాకు తెలీదు అసలు. నేనైతే అప్పుడు ఎప్పుడో 8th classలో వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే కదా అంత గుర్తుకు లేదు. మా ఆయన కూడా ఫస్ట్ టైం రావడము తిరుపతికి. ఈ కళ్యాణకట్ట దగ్గర కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. అక్కడ నుంచి వేరే దగ్గరికి పంపించారు. తొందరగా అయితే అయిపోయాయి. మా ఆయన మా బాబు అయితే తలనీలాలు అయితే స్వామివారికి అయితే ఇచ్చారు. తలనీలాలు ఇచ్చిన తర్వాత మేమైతే కోనేరుకు వెళ్తున్నాము. అక్కడ నుంచి కోనేరుకు అయితే చాలా దూరం ఉంది. చాలాసేపు నడిచిన తర్వాత అయితే మాకైతే కనిపించింది. ఇక్కడ కనిపిస్తున్నది అంతా మాడ వీధులు అని ఉంటుంది, స్వామివారు తిరిగిన చోటు అని. అక్కడైతే మనం చెప్పులు వేసుకొని అయితే నడవకూడదు. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, పాదరక్షలు ధరించరాదు అని. మనం కొండపైన ఇక్కడ చెప్పులు అనేది వేసుకోవద్దు. అంత స్వామివారు తిరిగిన చోటు కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్న టెంపులే వారాహి స్వామి టెంపుల్. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దర్శించుకోవాల్సిన స్వామి అయితే వారాహి స్వామి. స్వయంగా మనకు వెంకటేశ్వర స్వామి చెప్తాడు, కోనేటిలో స్నానం చేశాక ముందుగా మనం వారాహి స్వామిని దర్శించుకుంటేనే మన మొక్కులు కోరికలు తీర్థాయని శాసనపత్రం వెంకటేశ్వర స్వామి వారాహి స్వామికి అయితే ఇస్తాడు. ఆ పత్రం ఇప్పటికీ ఉందని అంటారు. అలాగే కోనేటి పక్కన ఒక వృక్షం ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వెంకటేశ్వర స్వామి వివాహానికి
కుబేరుడి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు బ్రహ్మ శివునితో పాటు ఈ వృక్షాన్ని కూడా సాక్షిగా పెడతారు. అందుకే ఆ వృక్షానికి అంత ప్రత్యేకత ఉంది. ఇది ఎప్పుడో కలియుగంలో జరిగింది. ఆ చెట్టు ఇప్పుడు లేకపోయినా ఆ చెట్టు తరం చెట్లు అయితే అక్కడనే మొలకెత్తి అయితే పెద్ద చెట్టుగా అయితే ఉన్నాయి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఉపవాసంతో వెళ్ళాలి అనుకుంటాము, కానీ తిరుపతికి మాత్రం తినే వెళ్ళాలి. ఎందుకంటే దర్శనానికి ఎంత టైం పడుతుందో మనకు మాత్రం తెలియదు. ఒక్కొక్కసారి 24 అవర్స్ అలా కూడా పడుతుంది. అందుకోసమే తిని అయితే వెళ్ళాలి. మేమైతే వెంగమాంబ అన్నదాన సత్రంలో అయితే తిన్నాము. ఎలా ఉంది ఫుడ్డు అంటే బాగుంది అనే కన్నా అమృతంలా ఉంది మాత్రం చెప్పచ్చు. తిరుపతిలో ఇలాంటివి అయితే చాలా ప్లేస్లలో కనిపిస్తాయి. ఇవేంటంటే వేసి మన కోరికలు తీరుతాయని వేస్తారు. ఇల్లు, వ్యాపారం, చదువు అన్నిటికైతే ఇక్కడ ఉంటాయి. 100 రూపీస్కి ఒకటి అది. అలా ముందుకు వస్తే వెంగమాంబ సత్రం నుంచి ముందుకు వస్తాయి తూర్పు మాడ వీధులు, అలా చాలా పేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ చెప్పులు వేసుకొని నడవకూడదు. అలా ముందుకు వస్తే మనకు స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మేము తిరుపతి వెళ్ళాలి అని కూడా అనుకోలేదు. అంత స్వామి దయ, స్వామియే పిలిపించుకున్నాడు. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ మనమైతే తిరుమలకు వెళ్ళలేము. మేమైతే సడన్గా టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాక నాకు 7 శనివారాల వ్రతం ఉంటుందని కూడా తెలీదు. అంత స్వామియే దారి చూపించాడు అని అనుకుంటున్నాను నేనైతే. 7 శనివారాల వ్రతం అయితే పూర్తి అయ్యాకనే మేమైతే తిరుపతికి దర్శనానికి అయితే వెళ్ళాము. అంత కలిసి వచ్చింది. ఏంటంటే సాటర్డే పూజ కంప్లీట్ అయ్యాక 2 డేస్కి మేమైతే తిరుపతికి అయితే బయలుదేరాము. నాకు చాలా డౌట్ ఉండే, వెళ్తానా వెళ్ళనా, స్వామివారు నాకు దర్శనం ఇస్తాడా ఇవ్వడా అని చాలా అంటే చాలా టెన్షన్ ఉండే. ఎందుకంటే మనకు గర్ల్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలా నేను ఒకటే గట్టిగా అనుకున్నాను. అంత టెన్షన్ అదే ఆలోచిస్తున్నా కానీ ఒకటే అనుకున్నా, స్వామి నా పూజను స్వీకరిస్తే ఆనందంగా ఉంటే నాకైతే దర్శనం అయితే కల్పించు అని నేనైతే మనస్ఫూర్తిగా ఈ కోరిక అయితే గట్టిగా కోరుకున్నాను. స్వామి నా కోరిక విన్నాడు, నాకైతే దర్శనం అయితే ఇచ్చాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. స్వామివారిని చూసాక కళ్ళల్లో నీళ్ళైతే వచ్చాయి. నాకైతే నేను ఒకటే కోరుకున్నాను, నాకు నీ దర్శన భాగ్యం ఇప్పించు అన్నదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. స్వామివారిని చూశాక నా మాట విని నాకైతే దర్శనం ఇప్పించాడు అని చాలా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు చెప్తున్నా నాకైతే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంత ఆనందం అయితే వేసింది. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే, మనం ఇంత దూరం నుంచి ఇంత కష్టపడి క్యూ లైన్లో నిలబడి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళైతే తోసేస్తూ ఉంటారు అలానే. కానీ మనం స్వామిని చూసిన తర్వాత మన కోరికలు కూడా మర్చిపోతాము, ఏం కోరుకోవాలని కూడా మర్చిపోతాము. మనం స్వయంగా చూసిన స్వామికి అలాగే వీడియోస్ చూస్తాం కదా, ఆ స్వామికి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ వీడియోస్ అన్ని వేరే వేరే టెంపుల్ దగ్గర తీసినవి. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో అయితే వీడియోస్ అయితే తీయరు. స్వయంగా స్వామివారిని చూస్తే మనమైతే మైమర్చిపోతాము. అంత అద్భుతంగా ఉంటారు స్వామివారు అయితే. అక్కడ లైటింగ్స్ అలా ఏం పెట్టరు, ఒక దీపం ఉంటుంది అంతే, అంత చీకటి ఉంటుంది. ఎందుకంటే లైట్స్ అలా పెడితే మన ధ్యాస మొత్తం పక్కన చుట్టుపక్కల ఏముంది అనేది చూస్తాము, స్వామివారి పైన ధ్యాస అనేది వెళ్ళదు. అందుకోసమని అక్కడ లైటింగ్ అలా ఏముండదు, మన ధ్యాస మొత్తం స్వామివారి పైననే ఉంటుంది. స్వామివారిని చూస్తాం, తిలకము వెళ్ళగానే తిలకం కనిపిస్తుంది, అలాగే పాదాలు కానీ బంగారు ఆభరణాలు, పూల దండలు అవి ఏం కనిపించవు. ఓన్లీ స్వామివారి ఫేస్ అలానే కనిపిస్తుంది. నేనైతే ఎలా ఉంటాడని చాలా వెయిట్ చేస్తే స్వామివారిని అప్పుడెప్పుడో వెళ్ళాను, అంత గుర్తుకు లేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. స్వామివారి దయ వల్ల మంచి దర్శనం అయితే జరిగింది మాకైతే. అలా దర్శనం చేసుకొని అయితే మేమైతే కిందికి వచ్చాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మా తిరుపతి ప్రయాణం ఇది.